నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 1 సంవత్సరం కాలాన్ని పూర్తి చేసుకుంది. అధికారం చేపట్టే ముందు రాష్ట్రానికి పెను సవాళ్లున్నా కూడా వాటన్నింటినీ అధిగమించుకుంటూ ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి నెరవేరుస్తూ ముందుగా సూపర్ 6ని అమలు చేశాము అని చెప్పి కూటమి ప్రభుత్వం చెబుతుంది. ఇదిలా ఉంటే మరోపక్క వైసీపీ ఏమో ఇచ్చిన ఒక్క హామీని కూడా ప్రభుత్వం నెరవేర్చలేకపోయింది. ఈవెన్ నాయకులు ప్రజల ముందుకు వెళ్లే పరిస్థితి కూడా లేదు. సంవత్సర కాలంలోనే పూర్తి వ్యతిరేకత వచ్చింది అని చెప్పి ప్రచారం చేస్తోంది. మరి ఈ ప్రచారం చేస్తున్నటువంటి వైసీపీ వాళ్ళ హయాంలో 1 ఇయర్ పాలనలో నెరవేర్చినవి ఏంటి? ముఖ్యంగా ఇరు ముఖ్యమంత్రుల గురించి, ఇరు ప్రభుత్వాల 1 సంవత్సర పాలన గురించి ఈరోజు డిబేట్లో చర్చించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జోష్న గారు, అలాగే సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్కారం మేడం. నమస్కారం మేడం. ఈరోజు మనం చూసాము, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కొన్ని హామీలను రావడం కోసం ఇచ్చింది, సూపర్ 6 ముందుగా అమలు చేయట్లేదు అని చెప్పి వైసీపీ ప్రచారం చేస్తోంది. మేమేమో అన్ని అమలు చేశాము, ఆగస్టు 15 నుంచి ఫ్రీ బస్ కూడా రాబోతుంది, దీపం పథకం, ఇలా చెప్పినవన్నీ మేము చేశాము అంటుంది. కానీ నెరవేర్చకపోగా ఇంకా ఇచ్చిన వాటిలోనే కోత పెడుతున్నారు. అప్పట్లో మమ్మల్ని అన్నారు కదా అని చెప్పి వాళ్ళు ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. మీ సమాధానం ఏంటిది? అమ్మ, ముందరగా అయితే సంవత్సరం అయింది మేము అధికారంలోకి వచ్చి. ఈ సంవత్సర కాలంలో ప్రజలకు మేము చేసిన మంచి ఏంటి అనేటువంటిది ప్రజల్ని మీరు వెళ్ళి మీ కెమెరాలు తీసుకుని వెళ్తే వాళ్ళే చెప్పేస్తారు. అక్కడ వైఎస్ఆర్సీపీ అక్కర్లేదు, ఇక్కడ మేము అక్కర్లేదు, ఎవరు అక్కర్లేదు, వాళ్ళే చెప్తారు. ఎందుకంటే నిజమైనటువంటి లబ్ధిదారులు వాళ్ళే కదా ఇవాళ రోజున. దాంతోపాటుగా సంవత్సర కాలం పాటు అంతకు ముందర 5 సంవత్సరాలు జరిగినటువంటి ఒక అరాచకాన్ని, ఒక దుర్మార్గాన్ని మేము ఎక్కడికక్కడ నిలిమేసాం. ప్రజలకు ఒక సేఫ్ అండ్ సెక్యూర్ ఎన్విరాన్మెంట్ని ఇచ్చాం. సో అది కూడా గమనించుకోవాలి. సరే, ఇవన్నీ మీ ఇంట్రొడక్షన్ విన్నాను. పాపం చాలా కష్టపడుతున్నారు వైఎస్ఆర్సీపీ శ్రేణులు కానీ, ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కానీ, ముఖ్యంగా ఆ పార్టీ అధినేత కానీ. ఏదో మాట్లాడేయాలి, ఏదో అనేయాలి అనేటువంటి ఒక జిజ్ఞాసతో వాళ్ళు అక్కడ పాపం ముందరకు వచ్చి మాట్లాడుతున్నారు. కానీ ఇప్పుడు నేను ఏది నంబర్స్ లేకుండా మాట్లాడినమ్మా, ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ నా చేతుల్లో పెట్టుకునే మాట్లాడతాను. పెద్దలు సత్యమూర్తి గారు కూడా ఉన్నారు, ఆయనకి తెలుసు. ఇవాళ సంవత్సరం అయింది మేము అధికారంలోకి వచ్చి, ఒక 4-5 మాత్రమే విత్ నంబర్సే చెప్తాను. వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరంలో వాళ్ళు ఏం చేశారు, మేము అధికారంలోకి వచ్చిన సంవత్సరంలో మేమేం చేసాం. చిన్న కంపారిజన్. అమ్మఒడు అప్పుడు ఇస్తానన్నాడు, గుర్తుందా? భారతిరెడ్డి గారు తెలుసుగా మీకు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వైఫ్. పాపం ఆవిడ ఆ రోజున అక్కడ అన్నా అందరికీ అన్నా, ఇంట్లో ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికన్నా అని భారతిరెడ్డి గారు చెప్పారు. పాపం పిచ్చాల ప్రజలందరూ ఏం చేశారు ఆ రోజున, పాపం వాళ్ళ జనాలే పాపం ఆ రోజున, అమ్మ మా భారతమ్మ చెప్పింది, మా భారతమ్మ చెప్పింది అని చెప్పి అందరూ ఓట్లు గుద్దారు. ఇంట్లో ఎంతమంది ఇద్దరికి ఉంటే ఇద్దరికి ఇచ్చేస్తామన్నా అన్నారు. ఏమైంది? ఆఖరికి అమ్మఒడి పేరున ఆ రోజున ఓన్లీ ఒక్కళ్ళకి వాళ్ళు ఇచ్చినటువంటి, అంటే వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత చేంజ్ చేశారు, ఇది ఒక్కళ్ళకి మాత్రమే వాళ్ళు ఇచ్చారు. 15,000 రూపాయలు అని చెప్పారు. సరే, స్కూల్ ఫండ్ ఏదైతే డిడక్ట్ చేసుకుని 13,000 ఒక్కళ్ళకే ఇచ్చారు. కానీ ఇవాళ మా ప్రభుత్వంలో ఎంతమంది పిల్లలు ఉంటే, చదువుకునే పిల్లలు ఇంట్లో ఉంటే అంతమందికి మేము తల్లికి వందనం అప్లై చేయిస్తున్నాం. అండ్ దెర్ ఆర్ నో హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్స్ ఆల్సో. అంటే కంప్లీట్గా వాళ్ళలాగా నాకు తెలిసి వాళ్ళు ఉన్నప్పుడు ఒక 42 లక్షల మందికి ఏమో వాళ్ళు ఇచ్చారు అంతే. కానీ మా ప్రభుత్వ హయాంలో ఇప్పుడు 60 లక్షల పైచిలకు మందికి మేము ఇస్తున్నాం. దాంతోపాటుగా నేను చెప్పాను 42 లక్షల మందితో స్టార్ట్ చేసి 35 లక్షలకి తగ్గించేశారు. అది కూడా ఎలా అంటే ఫస్ట్ ఇయర్ ఒక నంబర్ వేశారు, సెకండ్ ఇయర్ ఇంకో నంబర్ వేశారు, థర్డ్ ఇయర్ ఇంకో నంబర్ వేశారు, ఫోర్త్ ఇయర్ అయితే ఎర్రర్ 404, ఇఫ్ యూ రిమెంబర్, ఎర్రర్ 404 వచ్చింది. పాపం ఆయన బటన్ నొక్కాడు అక్కడ, ఇక్కడ పళ్ళ డబ్బులు. అదేమైందో పాపం జగన్మోహన్ రెడ్డికే తెలుసు. అయితే ఇలాగా కంపారిజన్ తీసుకుంటే ఇవాళ ఇంట్లో 4 పిల్లలు ఉన్నారనుకోండి, అంతమందికి డబ్బులు పడుతున్నాయి. ఆ రోజు 4 ఉన్నా ఒక్కరికే డబ్బులు పట్టాయి. ఇది ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి, అవ్వాతాతలకి పెన్షన్లు 2019కి ముందర జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి హామీ ఏంటంటే పెంచుకుంటూ పోతా అన్నాడు. ఏం పెంచుకుంటూ పోయాడయ్యా అనంటే ధరలు పెంచుకుంటూ పోయాడు, అన్ని దుర్మార్గాలు పెంచుకుంటూ పోయాడు, వినాశనాలు పెంచుకుంటూ పోయాడు తప్పించి పెన్షన్లు ఎక్కడ పెంచుకుంటూ పోలా. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి వెంటనే కూడా మేమేదైతే హామీ ఇచ్చున్నామో వృద్ధాప్య పెన్షను 4,000 రూపాయలు మా ప్రభుత్వం రాగానే మేము మొదటి నెల నుంచి మొట్టమొదటో తారీఖునే సాక్షాత్తు ముఖ్యమంత్రి వర్యులు వెళ్ళి మరీ ఇస్తున్నారు. ఎక్కడికక్కడ ఆ సంబంధిత ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, వాళ్ళే వెళ్ళి కన్సర్న్ లబ్ధిదారులకు ఇస్తున్నారు. సో వాళ్ళ హయాంలో మొదటి సంవత్సరం వృద్ధాప్య పెన్షన్ ఎంతమ్మా? 2,250 రూపాయలు. మా హయాంలో ఇప్పుడు 4,000 రూపాయలు.
ఏమంటారు ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వికలాంగుల పెన్షన్ వాళ్ళ హయాంలో ఎంతమ్మా? నాకు తెలిసి 3,000 రూపాయలు దివ్యాంగుల పెన్షన్ ఏదైతే ఉందో. మా హయాంలో ఇప్పుడు 6,000 రూపాయలు. అలానే మీరు తీసుకుంటే మత్స్యకారులకు ఇచ్చేటువంటి ఆర్థిక సాయం వాళ్ళ టైంలో ఎంతమ్మా? 10,000 రూపాయలు. మా టైంలో ఇప్పుడు దాన్ని 20,000 చేసాం. అలానే మీరు కనుక తీసుకుంటే మన అర్చకులకు సంబంధించినటువంటి గౌరవ వేతనం వాళ్ళ టైంలో ఎంతమ్మా? 10,000 రూపాయలు. మా టైంలో ఇప్పుడు ఎంత? 15,000 చేసాం. ఇమాంలు మౌజన్లకు ఇచ్చేటువంటి అమౌంట్ను కూడా మేము ఇంక్రీజ్ చేసాం. అలానే మీరు కనుక ఇది నేను ఎక్కడ నేను నంబర్లు ముందర పెట్టుకుని ఆ సంబంధిత గెజెట్ నా ముందర పెట్టుకునే మాట్లాడుతున్నానమ్మా. అలానే మీరు కనుక తీసుకుంటే నాయి బ్రాహ్మణులకు సంబంధించినటువంటి గౌరవ వేతనం ఆ రోజున వాళ్ళ హయాంలో 15,000 ఉంటే మా హయాంలో ఇవాళ రోజున 25,000 ఉంది. ఇది సంక్షేమం కాదా? ఏమంటారమ్మా దీన్ని? జగన్మోహన్ రెడ్డి కళ్ళు మూసుకుపోయాయా లేదా కళ్ళకు గంతలు కట్టుకున్నాడా జగన్మోహన్ రెడ్డి? అంటే వాళ్ళు అప్పట్లో అమ్మఒడి, ఇప్పుడు తల్లికి వందనం. ఈ తల్లికి వందనం ఏదైతుందో అప్పుడు అమ్మఒడి కాదు, అది అరఒడి అని ప్రచారం చేశారు. మేము 13,000 ఇచ్చినందుకు ఇప్పుడు వాళ్ళు మరి 15,000 ఇస్తామని చెప్పి 13,000 ఇస్తున్నారు అని చెప్పి చంద్రబాబు గారు ఒకనొకప్పుడు 15,000 ఇస్తాము అని చెప్పిన ఒక వీడియోని బాగా సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు. నేను ఆ వీడియోకి కౌంటర్ గా మేము కూడా వీడియో పెట్టచ్చమ్మా. 2 నిమిషాల పని. ఏంటది? జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు? 1,000 రూపాయలు 15,000 ఇస్తున్నాము అని ముందర చెప్పాడు. తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమయ్యా మా మీద ఇంత మీరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు, 1,000 రూపాయలు స్కూల్ ఫండ్కి ఇస్తున్నాం, 1,000 రూపాయలు టాయిలెట్లు క్లీన్ చేసుకోవడానికి ఇస్తున్నాం అని ఎవరు మాట్లాడారు? నేను మాట్లాడానా? జగన్మోహన్ రెడ్డిగా మాట్లాడింది ఆ రోజున. నువ్వు చేస్తే ఒప్పు, మేము చేస్తే తప్ప. ఎవరు తీసుకున్నారు? స్కూల్ ఫండ్ చొప్పున 2,000 రూపాయలు ఆ రోజున వాళ్ళు తీసుకున్నారా లేదా? ఇక్కడ ఇంకో విషయం అమ్మ, ఆ అమౌంట్ గురించి మీరు కనుక నిజంగా మాట్లాడాలనుకుంటే ఆ రోజున ఇంట్లో ఎంతమంది ఉంటే అంత 2 పిల్లలకి ఇస్తామని చెప్పారు. వాళ్ళ ఎన్నికల హామీ 2 పిల్లలు కదా సార్? ఎంతమంది అన్నారా? చెప్పారు వాళ్ళు. అంటే జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలు అంత తొందరగా గుర్తుండవు సార్, ఎందుకంటే ఆయన ఆ 40 మడతలు తిప్పుతూ ఉంటాడు. ఇప్పుడో మాట, రేపో మాట, ఎల్లుండో మాట. సో ఎలా గుర్తుంటాయి? సో అందరు అన్నారు కదా ఆ రోజు అన్న మాట ప్రకారం 15,000 ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇవ్వాలి కదా. వాళ్ళు ఇవ్వలేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంట్లో ఒక్కళ్ళకి ఎంతమంది బిడ్డలున్నా ఒక్క పిల్లకే మాత్రమే వాళ్ళు 13,000 రూపాయలు వేశారు. కానీ ఇవాళ అదే మా ప్రభుత్వ హయాంలో పోనీ వాళ్ళంటున్న 13,000 ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి వేస్తున్నాం కదా. నిన్నటి నుంచి మీరు ఎన్ని స్క్రీన్ షాట్స్ చూశారు సోషల్ మీడియాలో? 26,000 పడ్డది, 39,000 పడ్డది. ఎన్ని స్క్రీన్ షాట్స్ చూశారు మీరు? ఎంతమంది పెట్టారు? ఇవాళ రోజున ఇంకో విషయం ఏంటంటే ఆ రోజున వాళ్ళు అన్యాయంగా లబ్ధిదారుల సంఖ్య తగ్గించేశారు. చదువుకునే చాలా మంది పిల్లలకు వాళ్ళు ఆ రోజున న్యాయం చేయలేకపోయారు. అంటే మీరు లబ్ధిదారుల సంఖ్య అన్నారు కాబట్టి దాదాపు రాష్ట్రంలో 1,58,00,000 వరకు వైట్ కార్డు వాళ్ళు ఉంటే ఇప్పుడు దాన్ని అమ్మఒడిని P4 విధానానికి లింక్ చేయడం ఎంతవరకు కరెక్టు? అలాగే 67 లక్షల మంది అంటే వైట్ కార్డు ఉన్న వాళ్ళ 1.5 మంది ఉంటే 67 లక్షల మందికి అమ్మఒడి ఎలా అర్హులవుతారు అని ఇప్పుడు నేను అదే చెప్తున్నానమ్మా. మొన్న వచ్చినటువంటి లేటెస్ట్ ఇదేంటంటే ఎవరైనా ఇప్పటివరకు అప్లై చేసుకోకపోయినా సరే వాళ్ళు కూడా ఒకవేళ ఇందులో ఎలిజిబుల్ అయితే దే కెన్ అప్లై. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ డెంట్ అప్లై ఆల్సో. ఇప్పుడు ఇది ఏదైతే చేస్తున్నామో ఇమ్మీడియట్గా నాకు తెలిసి కొంత ఎక్సర్సైజ్ ఏదైతే గవర్నమెంట్ చేసిందో అర్లియర్గా ఉన్నటువంటి గవర్నమెంట్ మొత్తం దాన్ని ఎక్కడికక్కడ స్క్రాప్ చేస్తూ ఉంటే మీరు అన్నట్టుగా స్టార్టింగ్లో వాళ్ళు 42 లక్షల మందికి ఇచ్చారు. తర్వాత దే హావ్ రెడ్యూస్డ్ ఇట్ టు 35 lakhs ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. 35 lakhsకి రెడ్యూస్ చేశారు. సో వాటన్నిటిని మళ్ళీ మేము ఇమ్మీడియట్గా మా దగ్గర ఉన్నటువంటి ఏమంటారంటే ఇన్ఫర్మేషన్ తోటి ఎక్కడికక్కడ ఎవరు లబ్ధిదారులు ఉన్నారు అనేటువంటిది ఇమీడియట్గా ఐడెంటిఫై చేసుకుని ఇచ్చామమ్మా. స్టిల్ వీఆర్ నాట్ సెయింగ్ వీఆర్ కంప్లీట్లీ ఫ్లాలెస్ అని మేము అనట్లేదు. ఇంకా చాలా మంది ఎవరైనా ఉంటే వాళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా యాజ్ సూన్ యాజ్ గవర్నమెంట్ దగ్గరికి రాగానే ఇస్తాము. అండ్ ఎవరైతే అప్లై చేసుకోలేదో వాళ్ళని అప్లై చేసుకోమని కూడా చెప్తున్నాం. మళ్ళీ చెప్తున్నాం. ఎందుకంటే ఒక రీడ్రెసల్ సిస్టమ్ కూడా పెట్టాము. ఎవరికైనా రాకపోతే వాళ్ళు అప్లై చేసుకో. అండ్ ఇంకొక విషయం ఏంటి అని అంటే ఇప్పుడు అమ్మఒడి గురించి ఇంత మాట్లాడుతున్నటువంటి వీళ్ళు ఏదైతే మేము ఇవాళ రోజున పెన్షన్ల మీద మేము ఇచ్చినటువంటి మాట పూర్తి చేశామో, దీపం పథకం మీద మేము ఏదైతే మాట పూర్తి చేశామో, మెగా డిఎస్సి మీద మేము ఏదైతే మాట పూర్తి చేశామో, అన్నా క్యాంటీన్ల మీద ఏదైతే మాట పూర్తి చేశామో, వీటన్నిటి గురించి ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఇంకో విషయం, ఇవాళ రోజున ఒక విద్యా వ్యవస్థని కంప్లీట్గా పొలిటికల్ అంటే రాజకీయాలతోని సంబంధం లేనటువంటి ఒక వ్యవస్థగా మార్చినటువంటి వ్యక్తి నారా లోకేష్ గారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. ఎందుకో చెప్తాను వినండి. అమ్మా నేను ఒక టీచర్ని. పిల్లలకి ఇచ్చేటువంటి బ్యాగుల మీద, బెల్ట్ల మీద, ఆఖరికి ఏమంటారు అంటే వాళ్ళకి ఇచ్చే చిక్కీల మీద కూడా సిగ్గు లేకుండా ఆయన ఫోటోలు వేసుకున్నాడా వేసుకోలేదా? సరే థ్యాంక్ యూ సార్. కోడిగుడ్డు మీద కూడా వేసేట తల్లి. చిక్కీల సంగతి తెలుసు సార్. కోడిగుడ్డు అన్నారు కొంతమంది, కానీ నేను నిజంగా చూడలేదు కాబట్టి వెరీ గుడ్. అలా ఎలా అయితే కోడిగుడ్డు పెంకు పగులుతుందో అలానే పగిలిపోయిందో మాడు. సరే ఇప్పుడు ఇవన్నీ చెప్తున్నాం కదమ్మా. ఏదైతే
ఆ రోజున వాళ్ళు చేశారో ఇవాళ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కంప్లీట్గా మీరు పిల్లలకి ఇచ్చినటువంటి బ్యాగులు చూడండి, బుక్కులు చూడండి, లేకపోతే ఇంకేదైనా ఆల్ యాక్సెసరీస్ ఎక్కడా కూడా ఏ రాజకీయ నాయకుడికి సంబంధించిన, ఏ పార్టీకి సంబంధించినటువంటి ఇది లేదు, ఏ రాజకీయ నాయకుడికి సంబంధించినటువంటి ఇది లేదు. కేవలం నాకు తెలిసి బ్యాగుల మీద కూడా సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పేరు పెట్టి దాన్ని శాఖలో సమూల ప్రక్షాళన చేస్తున్నానని చెప్పి లోకేష్ గారు 10th క్లాస్ రీవాల్యుయేషన్ లో ఫెయిల్ అయిపోయారు, ఒకేసారి పేపర్లు దిద్దామని ప్రకటించుకునేందుకు గాను విద్యార్థులు మొత్తాన్ని ఫెయిల్ చేశారని కూడా ప్రచారం జరిగింది. ఆ మాట్లాడినటువంటి వ్యక్తి, ఎందుకంటే నేను టీచర్ని అందుకే చెప్తున్నా, ఆ మాట్లాడినటువంటి వ్యక్తులకి అసలు సిస్టమ్ ఎలా నడుస్తుందో కూడా తెలియదేమో నా డౌట్ అమ్మా. ఎందుకంటే ఇప్పుడనే కాదమ్మా, ఎప్పుడైనా సరే పేపర్లు దిద్దినప్పుడు దేర్ ఈజ్ అన్ ఆప్షన్ ఫర్ విచ్ ఇస్ గివెన్ ఫర్ రీవాల్యుయేషన్ అండ్ ఆల్సో రీకౌంటింగ్. అక్కడ కూర్చున్నటువంటి వాళ్ళందరూ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ కదా జగన్మోహన్ రెడ్డి లాగా. సో వాళ్ళకి తెలియదేమో, వాళ్ళకే చెప్తున్నా, అయ్యా పేపర్లు దిద్దినప్పుడు పేపర్లు ఆ రిజల్ట్స్ వచ్చిన తర్వాత రిడ్రెసల్ సిస్టమ్ అంటామమ్మా దీన్ని. పాపం వాళ్ళకి అది కూడా తెలియదేమో. రీవాల్యుయేషన్ అంటే మీరు పేపర్ రాశారమ్మా, మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు 40 మార్కులు వచ్చాయి, మీరు అంటారు నాకు ఇన్ని మార్కులు కాదండి ఇంకెక్కువ మార్కులు రావాలి, లేదా ఫెయిల్ అయి ఉంటారు కొన్ని సర్కమ్స్టాన్సెస్లో, లేదండి ఇంకా మంచి మార్కులు రావాలి అని చెప్పి మీరు అన్నప్పుడు యూ గో ఫర్ రీవాల్యుయేషన్ ఆర్ యూ గో ఫర్ రీకౌంటింగ్. కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే మాన్యువల్ ఎర్రర్స్ జరుగుతాయి, కంప్యూటేషనల్ ఎర్రర్స్ కూడా జరుగుతాయి. ఇవన్నీ వాళ్ళు కొత్తగా జరుగుతున్నాయా? ఇంకోటమ్మా, వాళ్ళకి ఎలాంటి పద్ధతి అలవాటు అయిపోయిందంటే టీచర్లని అనకూడదు కానీ లిక్కర్ షాప్ల ముందర నిలబెట్టినటువంటి చరిత్ర వాళ్ళది. టీచర్ల చేత చీపుర్లు పట్టించి బాత్రూంలు కడిగించినటువంటి చరిత్ర వాళ్ళది. ఇవాళ అదే టీచర్లని నెత్తిన పెట్టుకొని పూజిస్తున్నటువంటి చరిత్ర మాది. అదే టీచర్లకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క ప్రాబ్లంని వాళ్ళ ట్రాన్స్ఫర్స్ విషయంలో కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి మిగతా ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో వాటి అన్నిటి విషయంలో కూడా సాక్షాత్తు మంత్రివర్యులు నారా లోకేష్ గారే నిలబడి వాళ్ళకి సపోర్ట్ చేసినటువంటి సంఘటనలు చూస్తున్నాం. అండ్ ఎక్కడ ఏ పిల్లవాడు మాకు ఇబ్బంది ఉందన్నా సరే ఒక మినిస్టర్గా ఆయన ఆన్ ది స్పాట్ రెస్పాండ్ అవుతున్నారు. ఇంకోటమ్మా, ఇది అన్నీ కాదు, ఇవాళ షైనింగ్ స్టార్స్ అనేటువంటి ఒక బ్యూటిఫుల్ ప్రోగ్రామ్ పెట్టారు. నేను అందుకే ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ నారా లోకేష్ గారమ్మా, రియలీ ప్రౌడ్. ఎందుకంటున్నా అంటే ఒక చదువు యొక్క ఇంపార్టెన్స్ని, ఆ వాల్యూని ఏ రకంగా తెలియజెప్తున్నారు అంటే, ముఖ్యంగా ఇవాళ ప్రభుత్వ బడులలో చదువుకొని ఎక్సెల్ అయినటువంటి పిల్లలకి అక్కడ నిలబడి వాళ్ళని ఎలా అయితే ఫెలిసిటేట్ చేస్తున్నారు చూసారా, అసలు నిజంగా నేను మొన్న చూస్తే నాకు నిజంగా గూస్ బంప్స్ వచ్చాయి. దిస్ ఇస్ హౌ అంటే మనం అందరు చెప్తారు సార్ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలి, గవర్నమెంట్ స్కూళ్ళకి వెళ్ళాలి అని అందరూ చెప్తారు, కానీ హౌ డు యూ బ్రాండింగ్ ఇట్, హౌ ఆర్ యూ బ్రాండింగ్ ఇట్, హౌ ఆర్ యూ ప్రమోటింగ్ ఇట్, దిస్ ఇస్ వాట్ ది గవర్నమెంట్ ఇస్ డూయింగ్ టుడే. గవర్నమెంట్ స్కూల్స్ని ఏ రకంగా ప్రమోట్ చేస్తున్నాం మేము, ఏ రకంగా బ్రాండింగ్ చేస్తున్నాం మేము ఇవాళ రోజున ప్రతి ఒక్క చోట. సార్ అక్కడ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, మంత్రులు కావచ్చు, దే ఆర్ ఫర్ ష్యూర్ కంపల్సరీగా వాళ్ళు వెళ్ళి ఆ షైనింగ్ స్టార్స్ ప్రోగ్రాంలో పాల్గొంటున్నారు, పిల్లల్ని వాళ్ళు అభినందిస్తున్నారు. సో ఇలా ఏమవుతుంది అని అంటే స్కూల్స్ యొక్క బ్రాండింగ్ జరుగుతుంది, స్కూల్స్ యొక్క ఇమేజ్ బిల్డింగ్ జరుగుతుంది, రెప్యుటేషన్ బిల్డింగ్ జరుగుతుంది. ఇవన్నీ అసలు మనం ఎప్పుడన్నా చూసామా అసలు 2019 నుంచి 24 వరకు ఎప్పుడన్నా చూసాం? కానీ ఇంకే స్టేట్లోనే ఇలాంటిది ఏదైనా ఉందా? ఇంత అంటే దిస్ ఇస్ కాల్డ్ అవుట్ ఆఫ్ ది బాక్స్ థింకింగ్ అనమాట. ఏదో గాల్లో మాటలు చెప్పడం కాదు, మేము ఏదో వ్యవస్థను ఏదో మార్చేస్తాం, విద్యా వ్యవస్థను ఏదో మేము ఇచ్చేస్తామని చెప్పడం కాదు. ఇన్ ప్రిన్సిపల్ ఆన్ గ్రౌండ్ మేము ఇవాళ రోజున చేసి చూపిస్తున్నాం. బికాస్ వీ హ్యావ్ అ వెరీ ఎఫిషియంట్ మినిస్టర్ దేర్. నారా లోకేష్ గారు ఇవాళ రోజున ఏమంటున్నారు, పిల్లలకి ఎక్కడా కూడా రాజకీయాలు ఆపాదించొద్దు, పిల్లల్ని కేవలం చదువు మీదనే వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయాలి. అండ్ ఆల్సో వాళ్ళకి సంబంధించినటువంటి మీరు గమనిస్తే ఎక్సలెంట్గా వాళ్ళకి సంబంధించినటువంటి ఈ క్రీడలకు సంబంధించినటువంటి ఎంకరేజ్మెంట్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది. వాళ్ళ రోజున శాప్ చైర్మన్గా ఉన్నటువంటి రవి నాయుడు గారు కావచ్చు, లేకపోతే లోకేష్ గారు కావచ్చు, ఎక్కడికక్కడ పిల్లల్ని హోలిస్టిక్ డెవలప్మెంట్ అంటాను సార్ ఇవన్నీ కూడా. సో ఐ థింక్ వీఆర్ గోయింగ్ ఇన్ అ వెరీ రైట్ ట్రాక్ మా. ఏడ్చే వాళ్ళు ఏడుస్తూనే ఉంటారు, వాళ్ళు జీవితాంతం ఏడుస్తూనే ఉంటారు. ప్రజలు నవ్వడం వాళ్ళకి ఇష్టం లేదు, ప్రజలు చదువుకోవడం వాళ్ళకి ఇష్టం లేదు, ప్రజలు బాగుపడడం వాళ్ళకి ఇష్టం లేదు, ప్రజల జీవన ప్రమాణాలు పెరగడం వాళ్ళకి ఇష్టం లేదు. వాళ్ళకి ఎంతసేపు కూడా ప్రజలు వాళ్ళ ముందర దేహి అని అడుగుతూ కూర్చోవాలని అనుకుంటారు. అలాంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో కావచ్చు, లేకపోతే కూటమి ప్రభుత్వంలో కావచ్చు, నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ప్రభుత్వంలో కావచ్చు, ఏ రోజున రాదు, రాబోదు కూడా. ప్రజలే అల్టిమేట్ మాకు. ప్రజలు ఏ రకంగా అయితే అంటే వాళ్ళు ఒక వాల్యూ క్యారీ చేస్తారు, దాన్ని మేము అప్హెల్డ్ చేస్తామమ్మా, ఎప్పటికైనా సరే అప్హెల్డ్ చేస్తూనే ఉంటాం.
సార్, అయితే రాష్ట్రంలో ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి కూడా పరిపాలన చేయని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేశారు. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడమే అందరికీ శాపం అన్నట్టు ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నారు. అండ్ ముఖ్యంగా అసలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది దాడులు దౌర్జన్యాలు చేయడానికి. వైసీపీ టార్గెట్ కానీ ఈ సంవత్సర పరిపాలన సాగింది తప్పించి ఇటు సంక్షేమం మీద కూడా అభివృద్ధి మీద కూడా ఏ విధమైనటువంటి దృష్టి పెట్టలేదు. దాదాపుగా వైసీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, నేతలు వీళ్ళందరి మీద 2000 దాకా కేసులు ఉన్నాయి అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అని చెప్పి కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. మీ అభిప్రాయం ఏంటి సార్ దీని మీద? అంటే మీరు అడిగిన క్వశ్చన్లో ఫస్ట్ సెంటెన్స్ చాలా కరెక్ట్. జగన్మోహన్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రి ఈ భూప్రపంచంలో ఎవడూ లేడు. వచ్చి రాగానే అమరావతిని నాశనం చేశాడు, పోలవరాన్ని నాశనం చేసేసాడు. ఆ రెండు అసలు అమరావతి ఏపీ అంటే అమరావతి పోలవరం, ఆ రెండింటిని సర్వనాశనం చేసేసాడు. ఒకదాన్ని రివర్స్ టెండరింగ్ అన్నాడు. అసలు వాళ్ళు సింగపూర్ కన్సార్షియం వాళ్ళు వస్తే వాళ్ళని తరిమి కొట్టారు. హోటళ్ళలో, విజయవాడ హోటల్లో ఉన్న వాళ్ళని తరిమి కొట్టాడు జగన్మోహన్ రెడ్డి. ఆ రెండు నాశనం చేయటమే కాకుండా అధికారంలోకి రాగానే ఆయన చేసిన పని ఏంటంటే ప్రజావేదికని కూలగొట్టాడు. ఇప్పుడు ఈ కేసులు గీసులు అని ఏదో చెప్తున్నాడు కదా, 1 ఇయర్లో అంటే ఫస్ట్ ఇయర్లో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేసిన తెలుగుదేశం వాళ్ళ సంఖ్యతో పోలిస్తే ఇది నథింగ్. 1 ఇయర్ అంటే డే 1 నుంచే తెలుగుదేశం వాళ్ళని వేటాడటం మొదలుపెట్టాడు. అంటే రాష్ట్రాన్ని నాశనం వైపు దిశగా తీసుకెళ్ళాడు. తెలుగుదేశం పార్టీని చిదిమేయాలి, అదిమేయాలి అని విశ్వ ప్రయత్నం చేశాడు. మొత్తం మెయిన్గా జగన్మోహన్ రెడ్డి చేసింది ఏంటంటే రివర్స్ టెండరింగ్. ఆ రోజున అంతకుముందు 2014 నుంచి 2019 వరకు కొన్ని విద్యుత్ ఒప్పందాలు జరిగినాయి. ఆ పీపీఏలని అంటే చంద్రబాబు నాయుడు కొంచెం దూరదృష్టితోటి పవర్ సినేరియో మారుతున్నది రాష్ట్రంలో, దేశంలో. ఈ మారుతున్న సినేరియోకి అనుగుణంగా మనం కూడా మ్యాచ్ కావాలి అంటే 20 years అగ్రిమెంట్ చేసుకుంటే వాళ్ళు ఏంటంటే ఎవరైతే సప్లయర్స్ ఉంటారో వాళ్ళకి గ్యారంటీ ఉంటుంది. వాళ్ళు గ్యారంటీగా రాష్ట్రానికి కరెంట్ ఇస్తారు. 20 సంవత్సరాల తర్వాత రేటు ఇదే ఉండదు కదా, మారుతుంది కదా. ప్రతి 5 ఏళ్ళకి 3 ఏళ్ళకి ఒకసారి మారుతూ ఉంటుంది కదా. అట్లా మారకుండా కాన్స్టెంట్ ప్రైస్ దగ్గర మనం ఇప్పుడే 20 ఏళ్ళకి అగ్రిమెంట్ కుదుర్చుకుంటే రాష్ట్రానికి ఎంత బెనిఫిట్ అని ఆలోచించి చంద్రబాబు నాయుడు ఒక 20 yearsకి పీపీఎల్ చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి వచ్చి ఆ పీపీఎల్ని రద్దు చేశాడు. చంద్రబాబు నాయుడు ఆయన బతిల్నాడు చెప్పాడు, వద్దు జగన్, నీకు పరిపాలన చేత కాదు, నీకు తెలీదు, నీకు కూడా పవర్ కంపెనీ, ఆయనకి సాండూర్ పవర్ అనే పెద్ద కంపెనీ ఉంది, పవర్ కంపెనీ ఉంది, నీకు పవర్ కంపెనీ ఉంది కానీ నీకు తెలివితేటలు లేవు, వద్దయా చేయొద్దు, ఆ పీపీఎల్ రద్దు చేయొద్దు అని చెప్పి చంద్రబాబు నాయుడు బతిల్నాడు చెప్పాడు. చంద్రబాబు నాయుడు బతిల్నాడు చెప్పడమే కాదు, కేంద్ర ప్రభుత్వం చెప్పింది వద్దయా ఇది తప్పు, అట్లా పీపీఎల్ రద్దు చేయకూడదని చెప్పి లెటర్లు రాశారు. బహుశా ఆ లెటర్లన్నీ ఇంగ్లీష్లో వచ్చి ఉంటాయి, మన ఫస్ట్ క్లాస్ స్టూడెంట్కి అర్థమై ఉండదు. అందుకని పీపీఎల్ రద్దు చేశాడు. రద్దు చేసిన తర్వాత ఆ ఫస్ట్ ఇయర్ చేసిన ఘనకార్యాలు నేను చెప్తున్నది, జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ ఇయర్ చేసిన ఘనకార్యాలు ఇవన్నీ. అసలు ప్రమాణ స్వీకారం చేసిన వెనువెంటనే అంతకు ముందర ప్రభుత్వం చేసినటువంటి ప్రతి ఒక్కదాన్ని మేము ఇప్పుడు ఈ క్షణం నుంచి కూడా స్టాల్ చేసేస్తున్నాం, క్యాన్సిల్ చేస్తున్నాం అని చెప్పాడు. ప్రజావేదిక కూల్చివేతతో మొదలుపెట్టేసి మొత్తం అవన్నీ నువ్వు రివ్యూ చేయాలి. అందులో ఉన్న లోటుపాట్లు ఏదన్నా ఉంటే సరిదిద్దుకోవటం చేత కావాలి. నేను అన్నీ రద్దు చేస్తున్నానంటే నిన్ను రద్దు చేశారు ప్రజలు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే అధికారంలో రావటం కోసం జగన్మోహన్ రెడ్డి ఏమేమి ప్రామిసులు చేశాడు, ఆ ప్రామిసులు ఏమేమి ఫుల్ఫిల్ చేశాడు. ఏం ఫుల్ఫిల్ చేశాడు? నేను బటన్ నొక్కుతున్నా అన్నాడు. ఇందాక మేడం జ్యోత్స్న గారు చెప్పారు, ఏ బటన్ నొక్కావో మరి ఎవరికి రాలే, 044 ఎర్రర్ వచ్చింది మరి అందరికీ. మరి నువ్వు ఏం బటన్ నొక్కావు, ఎవరికి బటన్ నొక్కావు? నువ్వు జే బ్రాండ్ల బటన్ నొక్కావు.
అది కన్ఫర్మ్, అందరికీ అర్థమైపోయింది. ఈ శాండ్ మాఫియా బటన్ నొక్కావు, అది కూడా అర్థమైపోయింది అందరికీ. నువ్వు 1 ఇయర్లో ప్లాన్ వేసుకొని సెకండ్ ఇయర్ నుంచి లూటింగ్కి ప్లాన్ చేసుకున్నావు, అది అమలు చేసావు, ఆ స్కీమ్స్ అమలు చేసావు. లూటింగ్ స్కీమ్స్ అవే కదా ఇప్పుడు స్కాండల్స్ అన్నీ ఒక్కొక్కటి బయటపడుతున్నది. అది నేను ఇతను గెలిచిన తర్వాత వెంటనే ఏం చెప్పాడంటే, వాళ్ళ ఎల్పి మీటింగు, శాసనసభాపక్ష మీటింగ్ జరిగితే, నేను 6 నెలల లోపల మీ అందరితోటి నేను మంచి ముఖ్యమంత్రి అనిపించుకుంటాను అన్నాడు. అమ్మ నిజమే కావాలి అంటే అప్పటికే 1,00,000 కోట్లు కొట్టేశాడు కదా, ఇంకా కొట్టేయడు అనుకున్నారు. ఆల్రెడీ ఇప్పుడు ఇంకా మనిషికి ఎంత అన్నం తింటాడు, ఇంత పెడితే తింటాడు, ఇంత పెడితే తింటాడు, ఇంత పెడితే తినలేడు కదా అని అనుకున్నారు ప్రజలు. ఇక్కడ ఉన్నది బకాసురుడు అని వాళ్ళు అర్థం చేసుకోలే. 1,00,000 కోట్లు కొట్టేశాడు కదా తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని, ఇంకా కొట్టడలే అనుకున్నారు. వచ్చిన తర్వాత 5 లక్షలు కొట్టేశాడు. అది జగన్మోహన్ రెడ్డి చేసిన సాధించిన ఘన విజయం. అటువంటి ముఖ్యమంత్రిని ఇప్పటివరకు ఆంధ్రప్రదేశే కాదు, దేశంలో ఉన్న ఏ రాష్ట్రం కూడా ఇటువంటి ముఖ్యమంత్రిని చూడలేదు. ఇప్పుడు మొత్తం వచ్చి ఒక్కొక్కటి సెట్ చేసుకుంటూ ఉంటే, అసలు ఈయన సెట్ చేస్తున్న, చంద్రబాబు నాయుడు సెట్ చేస్తున్న విధానం చూసి కేంద్ర ప్రభుత్వం ఆశ్చర్యపోతున్నది. అటువంటి విధానాలని సెట్ చేసుకుంటే, అది మామూలుగా అయితే జగన్మోహన్ రెడ్డి చేసిన నాశనంతో దుంప నాశనం అంటారు, కిందన్న వేరులో ఉండే గడ్డ కూడా నాశనం చేశాడు. అటువంటి దుంప నాశనం చేసిన అమరావతిని కరెక్ట్గా తీసుకొచ్చి మళ్ళీ ఆ టెండర్లు అవన్నీ పాతవి అకౌంట్స్ సెటిల్ చేసి ఇంత చేయటం అనేది, వాళ్ళు అసలు రీసెంట్గా దే హ్యావ్ కాల్డ్ ఫర్ న్యూ హెల్త్ సెక్టర్కి సంబంధించినటువంటి ప్రతి ఒక్క వాళ్ళని పిలుస్తూ ఒక న్యూ టెండర్ కూడా కాల్ ఆఫ్ చేశారు. అంటే సార్ చెప్పినట్టుగా జస్ట్ టు యాడ్ ఆన్, ఆ రోజున ఆయన అధికారంలోకి రాగానే లులు గ్రూప్ కావచ్చు, ఇలాంటి ప్రతి వాళ్ళని రాష్ట్రం నుంచి తరిమేశాడు. అదే మేము అధికారంలోకి వచ్చినటువంటి ఈ సంవత్సర కాలంలో వాళ్ళు తరిమేసినటువంటి కంపెనీలను తెచ్చుకోవడంతో సహా ఇంకా 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 కొత్త కంపెనీలను తీసుకొచ్చి రాష్ట్రంలో ఉపాధి కల్పన చేస్తున్నాం. మేము ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి రాష్ట్రానికి, దాంతోపాటుగా ఉపాధి కల్పన అంటే ఉద్యోగ కల్పన కూడా చేస్తున్నాం. ఇప్పుడు దీంతో పాటుగా మీరు గమనించండి, అమరావతి ప్రాంతంలో అమ్మ వాళ్ళు చెప్పినటువంటి 3 రాజధానులు అమరావతి కూడా ఒకటి ఉంది కదా సార్. ఏ రోజునన్నా కనీసం అందులో ఒక ఇటుకేసాడా? అదే మేము ఇవాళ వచ్చిన తర్వాత సీడ్ యాక్సెస్ రోడ్లతో సహా ఒక అందాన్ని సంచరించేసుకున్నామా ఇమ్మీడియట్గా. మీరు గమనించండి, ఎక్కడికక్కడ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ కానీ, ఆ రోడ్స్ కన్స్ట్రక్షన్ కానీ అన్నీ నడుస్తున్నాయి. ఇవన్నీ కాదు, 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఒక్క రోడ్డులో కనీసం ఒక 1/2 కిలోమీటరో, ఒక 100 మీటర్లో, 200 మీటర్లో కూడా ఏ రోజున కూడా గుంతలు పూడ్చిన దాఖలాలు లేవు. మా ప్రభుత్వం వచ్చినటువంటి సంవత్సర కాలంలో రాష్ట్రంలో యావత్తు కూడా మొట్టమొదటి ప్రయారిటీ మేము తీసుకున్నదే అది. ఎక్కడికక్కడ రోడ్ల మీద ఉన్నటువంటి గుంతల్ని పూర్తి చేయాలి, నో పాత్ హోల్స్. అది ఒక నినాదంతో మేము ముందరికి వెళ్ళాం. సో సార్ ఇందాక చెప్పారు దుంపనాశనం చేశాడని చెప్పారు చూసారా. ద డిఫరెన్స్ ఈస్ 2019 to 24 ఒక డిస్ట్రక్టర్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నాడు. 24 నుంచి ఒక క్రియేటర్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నాడు. క్రియేటర్ ఎప్పుడైనా క్రియేట్ చేస్తారమ్మా, దాన్ని కాపాడుకుంటూ వస్తాడు. అయితే సార్ మరి రెండు ప్రభుత్వాల గురించి మాట్లాడుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన నవరత్నాలు, అలాగే కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి సూపర్ 6 గురించి. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన నవరత్నాలు ఎంత మేరకు ఆయన అమలు చేశారు, మీరేం చెప్తారు? అంటే ఇప్పుడు నవరత్నాలు అని పేరు పెట్టాడు, ఒక్క ఎస్సీలకే 22 స్కీమ్స్ క్యాన్సిల్ చేశాడు. ఒక్క ఎస్సీ సెక్టార్లో. అంటే షెడ్యూల్డ్ క్యాస్ట్ అనేది వాళ్ళ అప్లిఫ్ట్మెంట్ జరిగితేనే సొసైటీ అప్లిఫ్ట్మెంట్ జరుగుతుంది. అందుకని వాళ్ళ కోసం అని చెప్పి ప్రత్యేకంగా చాలా పథకాలు ఉంటాయి. అటువంటివి 22 స్కీమ్స్ని రద్దు చేశాడు. బీసీలకి అప్పటి వరకు కుల వృత్తులకి ప్రోత్సహించటం దగ్గర నుంచి, పనిముట్లు ఇవ్వటం దగ్గర నుంచి ఒక దాదాపుగా 43 స్కీములు ఉంటాయి. ఈ కుల వృత్తి వారీగా స్కీములు ఉంటాయి. ఆ స్కీములన్నీ రద్దు చేశాడు. ఇంకా ఎకనామిక్ డెవలప్మెంట్ కోసం పాలసీలు తీసుకురావాలి. ప్రభుత్వం అంటే పాలసీ తీసుకురావాలి. అది జగన్మోహన్ రెడ్డికి తెలియదు, వాళ్ళ నాన్న నేర్పలేదు. ఇక్కడ రాష్ట్రంలో ఎక్కడా కూడా అంటే కొత్త పరిశ్రమ రావటం పక్కన పెట్టి
అసలు ఉన్న పరిశ్రమలు ఎత్తి మేమే పంపించామని చెప్తున్నారు వాళ్ళు. మేమే పంపించామంటాడు. ఆడెవడో ఒకడున్నాడు, ఆడు వెళ్ళి ఆ కియా కార్ల దగ్గర కూర్చొని నేను చెప్పిన వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వని కూర్చున్నాడు. లేకపోతే నాకు కొంత వాటా ఇవ్వు, నేను ఎలక్షన్లో చాలా ఖర్చు పెట్టాను. సార్ మీరు ఆయన ఎలా మర్చిపోతారు ఎంపీని మీరు? ఆ ప్రాతస్మరణీయుడి నామధేయం పలకలేక చెప్పా. మొత్తం యావత్ ప్రపంచానికి యావత్ ప్రపంచానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరువుని సాక్షాత్తు తీసుకెళ్లి బజాట్ లో పెట్టాడు. ఎట్ట మర్చిపోతారు సార్ మీరు? ఆ మహానుభావుడు చెప్తాడు నాకు వాటా ఇవ్వమంటాడు, నేను చెప్పిన వాళ్ళకి ఉద్యోగం సార్ ఇది ఇవ్వమంటాడు. మర్చిపోయారు. టెంపుల్ దగ్గర గన్ పాయింట్ పెట్టి ఇలా అన్నాడు, మర్చిపోయాడు. ఎక్కడున్నాడు పాపం మహానుభావుడు. వాళ్ళు అన్నారు ఇవి టెక్నికల్ జాబ్స్ ఉంటాయా, నీ గంజాయి బ్యాచ్కి మేము ఇవ్వము అని చెప్పి వాళ్ళు చెప్పారు. వాళ్ళు చెబితే వెళ్తూ కొత్త కార్లు అక్కడ ఉంటే బానెట్ మీద గీసుకుంటూ పోయాడు. కొత్త కార్లని చెడగొట్టాడు. మొన్న వార్త ఒకటి కూడా వచ్చింది, దాదాపు 13,000 14,000 ఇంజన్లు మాయమైపోయినాయి. వాళ్ళు తయారు చేసి అక్కడ పెట్టుకుంటే ఆ ఇంజన్లు మాయం చేశాడు ఈ మహానుభావుడు. అంటే ఎంత ఆటవిక రాజ్యం అంటే నేను మరి పుట్టిన తర్వాత నేను ఇప్పటివరకు చూడలేదు, మొన్న చూశాను. అందుకని జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన కూడా మనం రోజు తలుచుకోవాలి. ఎందుకంటే ఆటవిక రాజ్యాన్ని చూడటం అనేది మరి నేనైతే చూడలేదు. మేడం ప్రొఫెసర్ కాబట్టి ఏమన్నా పుస్తకాల్లో చదివి ఉంటారు. ఎక్కడా కూడా అసలు సొసైటీలో శాంతి సామరస్యం అనే ఈ 2 పదాలు కనపడకుండా చేశాడు. ఇప్పుడు ఆ 2 పదాలే కనపడుతూ ఉన్నాయి. అది పెద్ద మెయిన్ తేడా. అది మేడం ఇందాక మీరు అన్నారు ఇచ్చిన హామీలన్నీ అమలు చేశాము అని చెప్పి. ఇప్పుడు అన్నదాత సుఖీభవ కావచ్చు, తల్లికి వందన, ఇవన్నీ అధికారంలోకి వచ్చిన 1 సంవత్సరం తర్వాత ఇప్పుడు ఇస్తున్నారు. ఇంకా అన్నదాత సుఖీభవ ఇవన్నీ లేదు అంటే ఈ సంవత్సరం పాటు పిల్లలు చదువుకోకుండా ఉండాలి. అండ్ ముఖ్యంగా ఏదైతే ఉందో నిరుద్యోగ భృతి కావచ్చు, అలాగే మరి ఫీజు రియంబర్స్మెంట్, ఈ 2 హామీలు నెరవేర్చలేదు. ఆడబిడ్డ నిధి పైన ఇంకా ఊసే లేదు అని చెప్పి అడుగుతున్నారు. అమ్మా నాకు తెలిసి ప్రాబ్లీ ఈ మాటలు అంటున్న వాళ్ళకి అక్కడ ఏం జరుగుతుందో కనబడట్లేదో, లేకపోతే మరి వాళ్ళకి ఏమైనా కళ్ళకి గంతలు కట్టుకున్నారో నాకు తెలియదు. ఎందుకంటే ఒక విషయం చెప్తానమ్మా, మా ప్రభుత్వం వాళ్ళు ఒక సాక్షి పేపర్ చదువుతారు కదా సార్, ఆ పేపర్ ఇప్పుడు చదవట్లేదు సార్. అప్పుడంటే ఏదో జగన్మోహన్ రెడ్డి బలవంతంగా అందరి చేత కొడిచ్చి ఆ గవర్నమెంట్ ఆఫీసుల్లో పెట్టించాడు కాబట్టి ఏదో చిచ్చి ఏదో దిక్కుమాలింది చదవాలి కదా అని చదివారు తప్పించి అంతకు మించి ఏం లేదు సార్. ఆ పేపర్ ఎవరు చదవరు సార్, చిచ్చి అనుకుంటారు. ఆ పేపరు అసలు దట్ ఈస్ కాల్డ్ ఎ టిష్యూ పేపర్ సార్. ఇట్స్ నాట్ సాక్షి పేపర్, ఇట్స్ కాల్డ్ ఎ టిష్యూ పేపర్, రైట్. సో ఇప్పుడు ఏమైంది అని అంటే, అమ్మ మా ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పదవీ ప్రమాణ స్వీకారం చేసింది జూన్ 12వ తారీఖు 2024. అప్పటికి ఆ విద్యా సంవత్సరం స్టార్ట్ అయిపోతుంది. సో ఇమ్మీడియట్గా మా ప్రభుత్వం వచ్చిన వెంటనే మేము ఇమ్మీడియట్గా ఇవ్వాలి అని అంటే విద్యా సంవత్సరం స్టార్ట్ అయిపోయినప్పుడు వీ కెనాట్ డిజైన్ ది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని ఇమ్మీడియట్గా ఇచ్చే పరిస్థితి ఉండదు. లేకపోతే ఏమవుతుంది తెలుసా, సజ్జలు ఒకసారి చెప్పాడు, గుర్తుందా మీకు? జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు హామీలో ఇలా పేపర్లు ఇప్పుడు నా చేతిలో పేపర్లు కానీ ఇలా పేపర్లు ఒప్పుకుంటూ అన్నా మనం వచ్చిన వారం రోజుల్లో తీసేద్దాం అన్న సిపిఎస్ అన్నాడు కదా. తర్వాత సజ్జలు వచ్చి తుచ్ అదంతా తప్పు, ఆ పిల్లాడికి ఏం తెలీదు, అవగాహన లేకుండా మాట్లాడాడు అని 5 సంవత్సరాల పాటు అవగాహన తెచ్చుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు వాళ్ళు. అమ్మా మా ప్రభుత్వం అలా కాదు. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున ఏం చెప్పారు, ఫస్ట్ అసలు ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు, ఎంతమంది లబ్ధిదారులను వీళ్ళు ఎలిమినేట్ చేశారు, ఇంకేదన్నా మనం ఇస్ దర్ ఎనీ అదర్ మెజర్స్ దట్ వీ హ్యావ్ టు టేక్, అసలు దీని విధి విధానాలు ఎలా రూపకల్పన చెయ్యాలి అని వాటన్నిటి మీద ఒక ఎక్సర్సైజ్ చేసి రాబోయే విద్యా సంవత్సరం నుంచి మేము ఇస్తామని ఇచ్చాం కదా. ఇవాళ మీరు నాతో మాట్లాడుతున్నప్పుడు కూడా అక్కడ టప్పి టప్పి టప్పిమని పడుతూనే ఉన్నాయి డబ్బులు, బట్టలు తక్కర్లా పడుతూనే ఉన్నాయి డబ్బులు, రైట్. అన్నదాత సుఖీభవకి సంబంధించినటువంటిది కూడా ఆల్రెడీ ఈ నెల 27వ తారీఖు నుంచి దానికి సంబంధించినటువంటి డిస్పర్స్మెంట్ కూడా స్టార్ట్ అవుతుంది. ఆడబిడ్డ నిధికి సంబంధించినటువంటి ఏదైతే వర్కింగ్ ఉందో అది ఆల్రెడీ స్టార్ట్ అయిందమ్మా. తర్వాత మహిళలకి సంబంధించినటువంటి బస్సుల్లో ఉచిత రవాణా ఆగస్టు 15వ తారీఖు నుంచి స్టార్ట్ చేస్తున్నాం. మరి ఇంత మాట్లాడేటువంటి ఈ ప్రబుద్ధులకి మేము దీపం పథకం కింద మొదటి వాయిదా ఇచ్చేసామని చెప్పి ఎందుకు కనబడట్లేదు? దీని ఏమంటారు తెలుసా, సెలెక్టివ్ అంటారు, పార్షియల్ బ్లైండ్నెస్ అంటారు. యా థ్యాంక్ యూ సార్, పార్షియల్ బ్లైండ్నెస్. ఎందుకో అంటే వాళ్ళు చూడాలనుకున్నది మాత్రమే చూస్తారు, వాళ్ళు మాట్లాడాలనుకున్నటువంటిది మాత్రమే మాట్లాడతారు, వాళ్ళు వినాలనుకున్నటువంటిది మాత్రమే వింటారు. దీంతో పాటుగా ఇంకా మేమేం చేసామో కూడా చెప్పనా,
20 లక్షల ఉద్యోగ కల్పన ఏదైతే మా ప్రభుత్వ లక్ష్యంగా ఈ 5 సంవత్సరాలకి మేము పెట్టుకున్నామో అందులో భాగంగా ఈ మొదటి సంవత్సరంలో అటు మెగా డిఎస్సి నుంచి స్టార్ట్ చేసుకొని ప్రైవేట్కి సంబంధించినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే వచ్చాయో వాటికి సంబంధించినటువంటి ఉద్యోగ కల్పన నుంచి అన్నీ తీసుకుంటే ఆల్మోస్ట్ ఒక 6 లక్షల ఉద్యోగ కల్పన ఆల్రెడీ అయిపోయిందమ్మా విత్ ద అమౌంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ దట్ ఈస్ కమింగ్ ఇన్. పోలీస్ రిక్రూట్మెంట్ చేస్తున్నామా, మెగా డిఎస్సి ద్వారా 16,000 పైచిలకు ఉద్యోగాలు ఇచ్చామా, ఇలా మేము ప్రతి ఒక్కటి కూడా ఆన్ ది స్పాట్ వాళ్ళకి, అండ్ ఎవ్రీథింగ్ ఇస్ ట్రాన్స్పరెంట్. మేమేది జగన్మోహన్ రెడ్డి లాగా చీకటి జీవోలు లేకపోతే మీరు మా జీవోలు చూడకూడదు, మీరు మా ఏమి చూడకూడదు అని మేమేం చెప్పట్లేదే. ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ పేపర్, ఎవ్రీథింగ్ ఈజ్ ట్రాన్స్పరెంట్. దీంతో పాటుగా గత 5 సంవత్సరాల్లో అంటే 2019 నుంచి 2024 వరకు జరిగినటువంటి ప్రతి డిస్ట్రక్షన్ మేము వాళ్ళు నల్లిఫై చేసుకుంటూ వస్తున్నాం అమ్మ. నల్లిఫై అని ఎందుకు అంటున్నా అంటే మేము ఇచ్చినటువంటి పథకాలనే కాదు, ప్రజలకి ఇవాళ రోజున ఏది అవసరం. ఫర్ ఎగ్జాంపుల్ అన్నా క్యాంటీన్లు ఉన్నాయమ్మా, అన్నా క్యాంటీన్లు ఎందుకు మూసేసాడు ఎవరికన్నా తెలుసా? పేదవాడికి పట్టాడు అన్నం పెట్టే ఒక ఇది అది. అలాంటి అన్నా క్యాంటీన్లు ఎందుకు మూసేసాడు చెప్పు జగన్మోహన్ రెడ్డి? తెలియదు ఎవరికి. మేమేం చేసాం, మా ప్రభుత్వం రాగానే ఆల్మోస్ట్ 200 పైసలకు అన్నా క్యాంటీన్లు మేము రివైవ్ చేస్తాం. కొంతమంది దాతలు ముందరకు వచ్చారు, దానికి కూడా ఏడ్చొచ్చారు ఈ విధాలందరూ ఒక్కొక్కడు. అన్నం పెడతామంటే ఇప్పుడు మీరున్నారమ్మా, నేను ఏదైనా ప్రభుత్వం ఏదో స్కీమ్ తీసుకొచ్చింది, ఎందుకు ఇస్కాన్ వాళ్ళకి స్కీమ్ ఉంటే వాళ్ళకి డబ్బులు ఇవ్వరా సార్ ఎవరు? ఇప్పుడు మీరే ఉన్నారు, ఓ జోస్న మేడం ఏదో మంచి పని చేస్తుంది అనుకుని మీకు ఎక్కడో మంచిగా అనిపించి ఓ 100 రూపాయలు ఇస్తే దానికి కూడా ఏడ్చొస్తారా అవతల వాళ్ళు? మంచి పని ఎవరు చేసినా సరే మనం దానికి ఒక తోడ్పాటు అందిస్తాం కదా, మనిషి అనేవాడు చేస్తాడు సరే. సో అవతల ఆ పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరో మనకు తెలియదు కాబట్టి మనిషి అనే వాళ్ళు అయితే ఏం చేస్తారు, తోడ్పాటు అందిస్తాం మనం. సో ఇలా ఎప్పుడైతే ప్రభుత్వం ఒక మంచి యోచనతోటి మళ్ళీ అన్నా క్యాంటీన్లను రివైవ్ చేసిందో చాలా మంది దాతలు ముందుకు వచ్చారు, దానికి కూడా ఏడ్చేశారు. అట్లెట్లా ఇట్లెట్లా ఏంగా ఎట్లా పేదవాళ్ళకి అన్నం పెట్టకూడదా? ఫీజు రీంబర్స్మెంట్ అన్నారమ్మా, ఫీజు రీంబర్స్మెంట్కి సంబంధించినటువంటిది కూడా ఇన్ఫాక్ట్ ట్రూగా మాట్లాడితే దానికి సంబంధించినటువంటి డిస్బర్స్మెంట్ కూడా ఆయన పెట్టిన బకాయిలన్నీ మేము ఇచ్చాం, బకాయిలన్నీ మేమే ఇచ్చాం. ఇంకోటి మధ్యాహ్న భోజన పథకంలో ఇంటర్మీడియట్ విద్యార్థులను కూడా తీసుకొచ్చాం మేము. ఇంకేం చేయాలమ్మా? మొదలు మాకున్నటువంటి అందున జగన్మోహన్ రెడ్డి అత్యద్భుతంగా డ్యామేజ్ చేసినటువంటి ఫైనాన్స్ వ్యవస్థలో మేము ఇవన్నీ చేస్తున్నాం అత్యద్భుతంగా. దట్ ఈస్ యాక్చువల్లీ కేస్ స్టడీ సార్. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఫినాన్షియల్ ఎకనామిక్ డ్యామేజ్ ఏదైతే ఉందో అది హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో పెట్టి మరి ఒక కేస్ స్టడీ చేయాలి. ఒక రాష్ట్రాన్ని ఇంత దుర్మార్గంగా ఇంత పాశవికంగా ఏ విధంగా నాశనం చేయొచ్చు అనే దాన్ని చూపించడానికి జగన్మోహన్ రెడ్డి పాలన ఒక ఎగ్జాంపుల్, ఒక కేస్ స్టడీ అన్నమాట. అలాంటి అంత చితికిపోయినటువంటి ఆర్థిక వ్యవస్థ లిటరల్గా అమ్మా రాష్ట్రం వెంటిలేటర్ మీద ఉందమ్మా. జగన్మోహన్ రెడ్డి దిగిపోయే టైంకి రాష్ట్రం వెంటిలేటర్ మీద ఉంది. కేంద్ర ప్రభుత్వ సహాయంతో ఒక కొద్దిపాటి ఆక్సిజన్ అందించి మెల్లిమెల్లిగా ఇంకా ఐసీయూలోనే ఉన్నాం మనం, మెల్లిమెల్లిగా దాన్ని రివైవ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం అమ్మా. ఇంకా కూడా ఏడ్చేవాడు ఏడుస్తూనే ఉంటాడు. ఇందాక కూడా చెప్పానమ్మా, ఏడ్చేవాడు ఏడుస్తూనే ఉంటాడు. వాళ్ళు ఎంత ఏడిస్తే ప్రజలకు అంత శ్రీరామ రక్ష, ఏమీ కాదు. ఇంకా ముందరికి వెళ్తున్నారు. ఒక మాట అమరావతి అభివృద్ధి గురించి మాట్లాడారు, మళ్ళీ చంద్రబాబు గారు వచ్చి అమరావతి భూదందాకి తెరలేపారు అని చెప్పి. అండ్ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ 13 పోర్టులు 5 విమానాశ్రయాలకి, అవన్నీ కూడా ఒక అమరావతికి కాదు, వచ్చే సంస్థలన్నీ కూడా హైదరాబాదు బెంగళూరు వస్తాయి కానీ వాళ్ళు వచ్చి అమరావతిలో పెట్టుబడులు పెట్టరు కదా. అసలు అమరావతి మెగా సిటీ ఎలా అవుతుంది, ఇది కేవలం ఆర్థిక భారం తప్ప అని చెప్పి ప్రచారం చేస్తారు. నేను ఒక విషయం చెప్తానమ్మా, వీళ్ళకి రాష్ట్రానికి రాజధాని ఉండడం ఇష్టం లేదు, రాష్ట్రం అభివృద్ధి చెందడం ఇష్టం లేదు. మొట్టమొదటిగా అది అర్థం చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి మెంటాలిటీ అది. ఇప్పుడు మీరు ఇంకో విషయం, వాళ్ళు అన్న విషయం ఏమన్నారు, అమరావతిలో మళ్ళీ భూదందాను. సరే ఇన్సైడర్ ట్రేడింగ్ అని ఎవడో తలక మాసం ఏదో మాట్లాడాడు కదా, అప్పుడు ఏమైంది సార్, ఏమన్నా ఉందా అసలు? అంటే ఈయన సాధించిన ఘన విజయాల్లో అది కూడా ఉంది. అదే కదా ఫస్ట్ ఇయర్ లో జగన్మోహన్ రెడ్డి చేసింది రివర్స్ టెండరింగ్, అది ప్రాజెక్టులన్నీ నాశనం చేయడానికి. ఇదేంటంటే ఇన్సైడర్ ట్రేడింగ్ అని చెప్పి పెద్ద గొడవ చేశాడు. 1 year పాటు ఆయనకు అదే కాలక్షేపం జగన్మోహన్ రెడ్డి. అసలు ఇన్సైడర్ ట్రేడింగ్ అనేది ఇందులో ఉంటుందా అని కోర్టు చీవాట్లు పెట్టింది. అంటే మామూలుగా తిట్టలే కోర్టు, అంత భయంకరంగా తిట్టింది. అందుకని మళ్ళీ ఇప్పుడు ఏంటి, చాలా రోజులు అయిపోయింది కదా, ప్రజలు మర్చిపోయి ఉంటారు అనుకొని మళ్ళీ మొదలుపెట్టాడు ఇన్సైడర్ ట్రేడింగ్. ఇప్పుడు ఇన్సైడర్ ట్రేడింగ్ అని అమరావతిలో స్టార్ట్ చేశాడమ్మా. ఇంకోటి పోలవరంలో అసలు అప్పుడు బుక్కులు చేశారు సార్,
మా 2019కి ముందర బుక్కులు చేశాడు. ఏమని చేశాడు? పోలవరంలో ఎంత అవినీతి జరిగింది, అదే జరిగింది, ఇది జరిగింది అని బుక్కులు ఏదో చేసి ఇచ్చేశాడు. మొన్న ఏదో ఇంకో బుక్ కూడా ఏదో 10 మందితో రిలీజ్ చేశాట. అలా అప్పుడు కూడా ఒక ప్రయత్నం చేశాడు. ఏమైందమ్మా? పోలవరంలో ఇవాళ రోజున ఎక్కడా కూడా మేమంతా ఆల్మోస్ట్ 70% మేము కంప్లీట్ చేసి వాళ్ళ చేతుల్లో పెడితే దుర్మార్గులు దాన్ని ఎక్కడికక్కడ నాశనం చేసి డయాఫ్రమ్ వాల్, కట్టినటువంటి డయాఫ్రమ్ వాల్ని కూడా అంటే లాస్ట్లో చేయాల్సినటువంటి దీన్ని కూడా చెడగొట్టేస్తే మొత్తం మళ్ళీ ఇప్పుడు మనం రీబిల్డ్ చేయాల్సినటువంటి పరిస్థితికి తీసుకొచ్చారు. ఇంత చేసిన తర్వాత మేము ఏదైనా ఒకటి ఏమంటారు అని అంటే వాళ్ళు చేసినటువంటి ప్రతి ఒక్క దాన్ని కూడా మేము నల్లిఫై చేసుకుంటూ, అమరావతి విషయంలో ఇన్సైడర్ ట్రేడింగ్ అన్నారు, ఎక్కడ ఏమీ ప్రూవ్ కాలేదు. అసలు అక్కడ ఏం జరగలేదమ్మా. అసలు లేని రింగ్ రోడ్డుకి ఏదో ఆపాదించారు కదా సార్. వీళ్ళు నిజంగా అసలు వీళ్ళకి ఈ దిక్కుమాల సలహాలు ఎవరిచ్చారు? అప్పుడు ఎకరాల ఎయిర్పోర్ట్ కోసం అంటున్నారు. అసలు ప్రయాణం చేసే వాళ్ళు లేకుండా ఆల్రెడీ ఉన్న ఎయిర్పోర్ట్ లే యూజ్ అమ్మా, నేను ఒక 5,000 ఎకరాల ఎయిర్పోర్ట్ కి మెట్రోకి తీసుకోవడం ఇది మళ్ళీ నేను ఏమంటున్నానంటే సార్, వెరీ సాడ్ థింగ్ ఏంటంటే వీఆర్ ఫైటింగ్ విత్ ఒక రకంగా ఆ పదం కూడా రావట్లేదు సార్. ఇల్లిటరేట్స్ అని అనాలనిపించట్లేదు, తెలియని వాళ్ళని అనాలనిపించట్లేదు, ఏ పదం రావట్లేదు. వీళ్ళు ఒక కొత్త స్పీషీస్ సార్. ఇంగ్లీష్ లో తెలియదు కానీ తెలుగులో చెబుతాం మూర్ఖులు. మూర్ఖులు కూడా సిగ్గుపడతారు సార్ వీళ్ళకి. మూర్ఖులు అంటే ఇప్పుడు మనకి మ్యామల్స్ ఇట్లా స్పీషీస్ ఉంటాయి అన్నమాట కదా. స్పీషీస్ ఉంటాయమ్మా. ఏమంటారంటే ఆంఫీబియన్స్, ఈబియన్స్, ఆబియన్స్ ఇట్లా ఉంటాయి. ఈ జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ ఏ స్పీషీసో నాకు అర్థం కావట్లా. వాళ్ళు అసలు నిజంగా కూడా జే బ్యాచ్ ఏమో నాకు తెలియదు. వాళ్ళని పోనీ జే స్పీషీస్ అన్నాను సార్. పోనీ ఇప్పటి నుంచి ఆ జే స్పీషీస్ లో ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికి కూడా ఏంటేంటో తెలియదు. ఫస్ట్ దాని ఇన్ అండ్ అవుట్ ఏంటో తెలియదు. ఏ తెలీదు, బి తెలీదు, సీదా జెడ్ దగ్గరికి వెళ్ళిపోతాడు. ఎందులో ఏమీ లేదు, నీకు అసలు రానే రాదే అదేంటో. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు అక్కడ ఒక సిటీని నువ్వు ఎస్టాబ్లిష్ చేసుకుని ఒక రాజధాని అనేటువంటి ప్రాంతాన్ని ఎలా డెవలప్ చేసుకుంటారమ్మా? హైదరాబాద్ రాజధానిగా ఆ రోజున ఉందండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తెచ్చారు, ఇదే చంద్రబాబు నాయుడు గారు తెచ్చారు ఆ రోజున. వీళ్ళ నాన్న ఉన్నాడు పాపం, మహానుభావుడు, పైన చచ్చేలో ఒక ఉన్నాడు. కానీ ఆ రోజున వీళ్ళ నాన్న ఉన్నాడు. వీళ్ళ నాన్న ఏమన్నాడు తెలుసా? ఏమయ్యా చంద్రబాబు, నువ్వు అక్కడ రాళ్లల్లో రప్పల్లో నువ్వు ఏదో కడితే ఏమొస్తుందయ్యా? ఎయిర్పోర్ట్ తెచ్చి ఏమొస్తుందయ్యా? కంప్యూటర్లు కూడబడతాయా చంద్రబాబు అన్నాడు. ఏమైందమ్మా ఇవాళ? 20 years డౌన్ ద లేన్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అత్యధిక ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? హైదరాబాద్ నగరం నుంచి వస్తుంది. హైయెస్ట్ ఏమంటారంటే మీకు వాల్యూమ్ ఆఫ్ ఫ్లైట్స్ ఇవాళ రోజున మీకు హైదరాబాద్ నగరం నుంచి విదేశాల్లో ప్రతి ఒక్క ప్లేస్కి మీకు ఇవాళ రోజున ఫ్లైట్స్ ఉన్నాయి. అండ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ది మోస్ట్ బిజియెస్ట్ ఎయిర్పోర్ట్స్ యాజ్ వెల్. రింగ్ రోడ్ కడుతుంటే ఏమయ్యా చంద్రబాబు ఎందుకు కట్టారు రింగ్ రోడ్ అన్నారు. ఇవాళ అదే రింగ్ రోడ్ మీద జుయా 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 అని కార్లేసుకు వాళ్ళే తిరుగుతున్నారు. ఏమయ్యా చంద్రబాబు ఇక్కడ రింగ్ రోడ్ కడితే అవన్నీ అక్కడ ఉన్నటువంటి రేట్లన్నీ పెరిగిపోతాయి, ఇదైతే అదైతే అన్నాడు. మీకు సంగతి తెలుసా? ఆ రింగ్ రోడ్కి సంబంధించినటువంటి ఆ ప్లాన్ ని కూడా చేంజ్ చేసి తన భూములన్నీ రేట్లు పెంచుకుంది ఎవరు సార్? వాళ్ళ నాన్నగారేగా. సో అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే అమ్మా, ఒక ముందు చూపున్నటువంటి నాయకుడు మా నాయకుడు. అసలు చూపలేనటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్కి అసలు చూపు లేదు. వాళ్ళకి ఒక మైకం కమ్ముకుని ఉంటుంది, డబ్బు మైకం. 24 గంటలు కూడా డబ్బు ఎలా సంపాదించాలి, ఎలా దోచుకోవాలి, దోచుకున్న డబ్బుని అక్కడ దాచుకోవాలి, ఎన్ని ప్యాలెస్లు కట్టుకోవాలి. ఏమై వాళ్ళు ఇంత మాట్లాడేటువంటి పనికి మాలిన సన్నాసులకి ఏం పుట్టిందని 600 కోట్లు పెట్టారు ఋషికొండ ప్యాలెస్కి? ఎవరు డబ్బది? ఇవాళ సంవత్సరమైనా ఏం చేయాలో అర్థం కావచ్చు వస్తున్నాను సార్. దాంతో ప్రామిస్ చెప్తున్నాను నేను, 600 కోట్లు తల్లి, 1 కాదు 2 కాదు. ఇంటి దగ్గర సెట్ వేసుకున్నాడు తెలుసా మీకు? ఏం సెట్టు? దేవుడు గుడి సెట్ కాదు. ఆగండి సార్, దేవుడు గుడి సెట్ కాదు అది. ఇంటి లోపల ఏం సెట్? సెక్రటేరియట్ సెట్ వేసుకున్నాడు మహానుభావుడు. బాబా ఇలాంటి జర్నలిస్టులు ఎప్పుడన్నా పోయి సార్ ఒక ఇంటర్వ్యూని అడుగుదాం అనుకున్నారు. వీళ్ళ ఫోన్లే ముఖ్యమంత్రి కదా సెక్రటేరియట్కి వస్తారని అనుకున్నారు వీళ్ళు. ఆయన ఎక్కడికి వచ్చాడు? వీళ్ళని ఎక్కడికి వాళ్ళు వీళ్ళకి అర్థం కాదు. అదేంటి ప్రెస్ మీట్ అంటాడు, లేకపోతే ఇంకోటి ఏదో బటన్ నొక్కుడు కార్యక్రమం అంటాడు, ఈయనేమో లోపల ఉన్నానంటాడు, అక్కడేమో కనపడ్డు, వీళ్ళని ప్రెస్ ఎలవ్ చేయరు. ఆయన మ్యాటర్ ఏంటంటే పోయి సెక్రటేరియట్ తెలుసుకుందాం అంటే చుట్టూ పరదాలు కడతారు రోడ్డు మొత్తం. సెక్రటేరియట్ సెట్ ఇంట్లో వేసు అంటే ఇవన్నీ జోక్స్ అపార్ట్, దిస్ ఆర్ నాట్ జోక్స్ అమ్మా. ద వే దే హ్యావ్ లిటరలీ మేడ్ ఎ మాకరీ ఆఫ్ డెమోక్రసీ. అంటే ఇవాల్టి రోజున రాజ్యాంగాన్ని, రాజ్యాంగ వ్యవస్థల్ని
ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినటువంటి దుర్మార్గులు వాళ్ళు. ఇవాళ మేము ఎక్కడికక్కడ పరిరక్షించుకుంటూ ముందరికెళ్తున్నాం. ఒక్కటే ఫైనల్గా ఒకటి చెప్తానమ్మా, వీళ్ళు ఎన్ని మాటలు మాట్లాడినా, వీళ్ళు మా మీద ఎన్ని అభాండాలు వేయాలని ప్రయత్నించినా సరే, మొన్న ఒక అమరావతి మహిళ ఒక మాట చెప్పారు, ఆకాశం మీద ఉమ్మేస్తే నీ మీద పడుతుంది జగన్ అన్నారు. కూటమి ప్రభుత్వం మీ గురించి కనుక నువ్వు ఒక్క మాట మాట్లాడితే ఇట్ ఈస్ సిమిలర్ టు దట్. ఇంకొక విషయం, ఒక సలహాలు తీసుకోడు జగన్మోహన్ రెడ్డి. ఆ డబ్బులు ఇచ్చిన సలహాదారులు ఏమైనా ఇస్తే ఏమైనా తీసుకుంటాడు. వాళ్ళలో ఎవరైనా ఉంటే వాళ్ళకు సలహా, మీకు ఏమన్నా వాళ్ళు ఎవరైనా ఫోన్లో టచ్లో ఉంటే ఒక మాట పెట్టేయండి సార్, ఈ సలహా వాళ్ళకి ఇవ్వమని చెప్పండి. సలహా ఏంటంటే, అయ్యా జగన్మోహన్ రెడ్డి, అయిపోయింది, సంవత్సరం అయిపోయింది, నీ వనవాసం కూడా అయిపోయింది అనుకో, ఇప్పటికైనా సరే వెళ్ళు. ఎక్కడికి వెళ్తావు? అసెంబ్లీకి వెళ్ళి ఇప్పుడు మాట్లాడుతున్నాడు కదా, అమ్మఒడి మీరు ఇంతే ఇచ్చారు, మేము ఇంత ఇచ్చాం, మీరు వృద్ధాప్య పెన్షన్ లేదు, మేము ఇంత ఇచ్చాం, మీరు అసలు ఉద్యోగ కల్పనే చేయలేదు, మేము అంత చేసాం, అన్నీ లెట్స్ డిస్కస్ ఇన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్. మంత్రులు ఉంటారు, ముఖ్యమంత్రి వర్యులు ఉంటారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు ఉంటారు, ఎమ్మెల్యేలు ఉంటారు. మీకేం కావాలి? మీరు కూడా ఎమ్మెల్యే కదా, పులివెందులు ఎమ్మెల్యే కదా, పులివెందులకి ఏం కావాలో వెళ్ళి తెచ్చుకోనమన్నాడు అమ్మా. పులివెందుల ప్రజలు ఏం తప్పు చేశారు ఇవాళ? సో ఒక సజెషన్ జగన్మోహన్ రెడ్డికి, అయ్యా అసెంబ్లీకి వెళ్ళు, మాట్లాడు. ఈ రోడ్డు మీద ఏదైతే గొడవలు చేద్దామని ప్రయత్నిస్తున్నాడు, ప్రజలు ఆయన్ని క్వశ్చన్ చేయడానికి వస్తే ఎక్కడైతే వాళ్ళ మీద రాళ్ల దాడులు చేయిస్తున్నాడో ఇవన్నీ ఆపేసి అసెంబ్లీకి వెళ్ళి పద్ధతిగా, అక్కడ పెద్దలు అయ్యన్ పాత్రుడు గారు ఉన్నారు, RRR గారు ఉన్నారు, పద్ధతి నేర్పిస్తారు, మీకు ఇంకా ఎలా మాట్లాడాలో కూడా చెప్తారు. అయ్యన్ పాత్రుడు గారు బాగా ధైర్యం కావాలంటే రోజాకి విజిటర్స్ పాస్ ఇచ్చి తీసుకెళ్ళొచ్చు సార్. ఆప్షన్ ఇస్ దేర్ సార్, ఆప్షన్ ఇస్ దేర్. కాకపోతే అయ్యన్న పాత్రుడు గారు చాలా సీనియర్ ఏమంటారు అని అంటే శాసనసభ సభ్యులైన ఆయన ఎంతో చూశారు. సో డెఫినెట్గా ఆయనకి ఒక మంచి ఏమంటారు అంటే ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేస్తారు, గైడెన్స్ ప్రొవైడ్ చేస్తారు. ఒకసారి వెళ్ళయ్యా జగన్మోహన్ రెడ్డి, వెళ్ళు అసెంబ్లీకి, వెళ్ళు, కూర్చొని మాట్లాడు. నీకంటూ ఓ సీట్ ఉంది అక్కడ. సరే ప్రతిపక్ష నాయకుడు సీట్ లేకపోయినా ఎమ్మెల్యే సీట్ ఉంటుంది కదా సార్, పులివెందుల ఎమ్మెల్యేకి ఒక సీట్ ఉందమ్మా, వెళ్ళి కూర్చో మాట్లాడు అక్కడ. అయితే సార్, ఈరోజు నిన్న పొదల్లో జరిగినటువంటి సంఘటన గురించి స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారే స్పందించారు. జగన్మోహన్ రెడ్డి గారి పేరెత్తి మరి ఆయన ఒక హెచ్చరిక జారీ చేయడం జరిగింది, పేదట ఇలాంటి ఘటనలకు పాల్పడితే కఠినంగా చర్యలు ఉంటాయని చెప్పి. దీనికి సంబంధించి వైసీపీ వాళ్ళు ఒక ప్రచారం చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి అయ్యింది స్వయంగా ఇట్లా వార్నింగ్ ఇస్తూ వస్తున్నారు, ఇదే ఈయన 1 year పాలనకు నిదర్శనం, ఈ 1 year మొత్తంలో కూడా ఎలాంటివే జరిగాయి అని చెప్పి చెప్తున్నారు. సో పార్టీలు అన్నాక ఆరోపణలు ప్రత్యారోపణలు సహజం కాబట్టి ముఖ్యంగా అసలు ఈ 1 year పాలనపై ఏపీ ప్రజలు ఏమనుకుంటున్నారు? ఒక జర్నలిస్ట్గా మరి మీ దగ్గరున్న అభిప్రాయం ఏంటి? అంటే పొదిలి సంఘటన మీద ముఖ్యమంత్రి దగ్గరే లా అండ్ ఆర్డర్ సబ్జెక్ట్ ఉంటుంది. అందుకని ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ సబ్జెక్ట్ చూసే ముఖ్యమంత్రి ఖచ్చితంగా దానికి రిప్లై ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు గ్యాదరింగ్ చేసుకొని మనుషుల్ని డబ్బులు ఇచ్చి వాళ్ళని గ్యాదర్ చేసుకొని వాళ్ళతోటి పోలీసుల మీద అటాక్ చేస్తాను అంటే ఏ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోకూడదు. అందుకని చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి వార్నింగ్ ఇచ్చాడు. ఆ వార్నింగ్ ఇచ్చినందుకైనా జగన్మోహన్ రెడ్డి అదుపాజ్ఞల్లో ఉండాలి. ఇంకా ఈ 1 year రూల్ చూసిన తర్వాత, అంటే 1 year పాలన చూసిన తర్వాత ప్రజలందరూ, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలు ఎవరి ఉద్యోగం వాళ్ళు చేసుకుంటున్నారు, ఎవరి వ్యాపారం వాళ్ళు చేసుకుంటున్నారు, ఎవరి జీవనోపాధి వాళ్ళు వెతుక్కుంటున్నారు. ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ విపరీతంగా పెరుగుతున్నాయి. ఇందాక ప్రొఫెసర్ జ్యోత్స్న గారు చెప్పినట్టు ఉద్యోగ కల్పన జరుగుతూ ఉన్నది. ఇదే కాకుండా జగన్మోహన్ రెడ్డికి అర్థం కాని ఒక పెద్ద కాన్సెప్ట్ని P4 మోడల్లో తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు ప్రజలకు అందిస్తూ ఉన్నాడు. అంటే వాళ్ళని పైకి ఎట్లా తీసుకురావాలి, గవర్నమెంట్ స్కీమ్స్ ఇవ్వటమే కాకుండా వాళ్ళ మీద పర్సనల్గా కాన్సన్ట్రేట్ చేసి ఒక్కొక్క కుటుంబాన్ని దారిద్ర్య రేఖకు ఎగువకి ఎట్లా తీసుకురావాలి అనే P4 మోడల్ని కూడా తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. P4 మోడల్ గురించి ఏం మాట్లాడాలో వీళ్ళకి ఎవరికి అర్థం కాక దాని గురించి ఎవరు మాట్లాడలేదు. అంటే జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళందరూ ఇటువంటి వినూతనమైన ఇవన్నీ తీసుకొచ్చి మొత్తం రాష్ట్రాన్ని గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ హబ్గా చేయబోతూ ఉన్నారు. క్వాంటమ్ కంప్యూటింగ్
క్వాంటమ్ వ్యాలీ తీసుకొస్తున్నారు. అందుకని ఇదంతా హైలీ అడ్వాన్స్డ్ AI టెక్నికల్ universities, AI university, drone park. అక్కడికి వచ్చేస్తున్నాయి మొత్తం. అంటే ఇటువంటివన్నీ ప్రమోట్ చేసుకుంటూ రాష్ట్ర ప్రజల్ని ఎట్లా ముందరికి తీసుకెళ్లాలా, రాష్ట్రాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలా అని ఆలోచించే వ్యక్తి చంద్రబాబు నాయుడు. కాబట్టి ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. దీని మీద సర్వే రిపోర్ట్లు కూడా కావాలంటే ఇస్తాను. హ్యాపీనెస్ ఇండెక్స్లో దాదాపుగా 85-90% హ్యాపీనెస్ ఇండెక్స్లో స్పష్టంగా కనపడుతూ ఉన్నది. అందుకని జగన్మోహన్ రెడ్డి ఎంత ఎళ్ళి రౌడీ షీటర్లని, గంజాయి బ్యాచ్ని, వీళ్ళందరినీ ఎంతమందిని పరామర్శిస్తే అంత ఏ గూటి పక్షి ఆ గుటికే వెళ్తుంది. అందుకని అధికారంలో ఉన్నంతకాలం అదే గంజాయి బ్యాచ్ని ప్రోత్సహించారు. ఇప్పుడు కూడా వాళ్ళు మాట మార్చకుండా గంజాయి బ్యాచ్నే ప్రోత్సహిస్తున్నారు. ఇది రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు.